ఫిబ్రవరి 28, 2026న మొదలైన ఒక చిన్న చిచ్చు నేడు మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేస్తోందా? నేటికి సరిగ్గా 26 రోజులు ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా దేశాల మధ్య యుద్ధం ఇప్పుడు కేవలం బాంబులకే పరిమితం కాలేదు. అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుప్పకూల్చే స్థాయికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో టెహ్రాన్ గుండెల్లో ఇజ్రాయెల్ మరియు అమెరికా దళాలు 100కు పైగా బాంబులతో విరుచుకుపడ్డాయి. మరోవైపు ఇరాన్ తన క్షిపణులతో ఇజ్రాయెల్ నగరాలను వణికిస్తోంది. మార్చి 27న అమెరికా ఇచ్చిన డెడ్లైన్ ముగియబోతోంది. అప్పట్లోగా ఒప్పందం కుదరకపోతే ఏం జరుగుతుంది? అసలు ఈ 26 రోజుల్లో ఈ మూడు దేశాలు ఎన్ని లక్షల కోట్లు నష్టపోయాయి? చమురు ధరలు ఎందుకు ఆకాశాన్ని తాకుతున్నాయి? ఈ స్పెషల్ వీడియోలో పూర్తి ఇన్సైడ్ స్టోరీని విశ్లేషిద్దాం. మార్చి 24 అర్ధరాత్రి దాటిన తర్వాత అమెరికా మరియు ఇజ్రాయెల్ జాయింట్ ఫోర్సెస్ ఇరాన్ రాజధాని టెహ్రాన్పై అతిపెద్ద వైమానిక దాడిని నిర్వహించాయి. ఇరాన్ యొక్క బ్యాలిస్టిక్ మిసైల్ తయారీ కేంద్రాలే లక్ష్యంగా 100కు పైగా బాంబులు కురిపించాయి. ఈ దాడుల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యం భారీగా దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే ఇరాన్ ప్రతీకారం అంతకంటే వేగంగా ఉంది. మంగళవారం ఉదయం ఇరాన్ నుంచి ప్రయోగించిన డజన్ల కొద్దీ డ్రోన్లు టెల్ అవీవ్ నగరంలో పడ్డాయి. ఇజ్రాయెల్ యొక్క అడ్వాన్స్డ్ ఐరన్ డోమ్ కూడా కొన్ని క్షిపణులను అడ్డుకోలేకపోయింది. ఈ దాడుల్లో 6 తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాదు, హిందూ మహాసముద్రంలోని డియాగో గార్సియాలో ఉన్న అమెరికా బ్రిటన్ స్థావరంపై కూడా ఇరాన్ లాంగ్ రేంజ్ మిసైల్స్ను ప్రయోగించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ యుద్ధానికి ఎంత ఖర్చవుతోంది? అమెరికా రక్షణ శాఖ లెక్కల ప్రకారం యుద్ధం మొదలైన మొదటి వారంలోనే అమెరికా $11.3 బిలియన్ ఖర్చు చేసింది. నేటికి అంటే 26వ రోజుకు వచ్చేసరికి ఈ మొత్తం $40 బిలియన్, దాదాపు 3.3 లక్షల కోట్ల రూపాయలు చేరుకుందని అంచనా. ఒక్కసారి ఆలోచించండి. అమెరికా వాడే ఒక్కో టోమాహాక్ మిసైల్ ధర దాదాపు 30 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు వేల సంఖ్యలో ఇలాంటి క్షిపణులను ప్రయోగించారు. ఈ 26 రోజుల్లో అమెరికా ఖర్చు చేసిన డబ్బుతో అమెరికాలోని అన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ లేదా పర్యావరణ సంస్థలకు 5 ఏళ్ల పాటు నిధులు ఇవ్వవచ్చు. కానీ ఆ ధనం ఇప్పుడు మందుగుండు రూపంలో గాలిలో కలిసిపోతుంది. యుద్ధం వల్ల ప్రాణాలే కాదు, ఆ రెండు దేశాల ఆర్థిక మూలాలు కూడా దెబ్బతింటున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ పరిస్థితి చూస్తే యుద్ధం కారణంగా ప్రతివారం ఆ దేశం $3 బిలియన్, దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని కోల్పోతుంది. పర్యాటక రంగం పూర్తిగా స్తంభించిపోయింది. వందలాది ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. కేవలం రక్షణ కోసమే ఇజ్రాయెల్ తన బడ్జెట్కు అదనంగా $13 బిలియన్ కేటాయించాల్సి వచ్చింది. ఇక ఇరాన్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. యుద్ధం కంటే ముందే 48% ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా కుప్పకూలే స్థితికి చేరుకుంది. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో మట్టిలో కలిసిపోయింది. అమెరికా విధిస్తున్న కఠిన ఆంక్షలు మరియు నిరంతర బాంబు దాడుల వల్ల ఇరాన్ జీడీపీ 10% పైగా పడిపోతుందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరిస్తోంది. ఈ యుద్ధం ఆ రెండు దేశాల భవిష్యత్తును కొన్ని దశాబ్దాల వెనక్కి నెట్టేస్తోంది. ఈ యుద్ధం కేవలం ఆ మూడు దేశాలకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సామాన్యుడి జేబుపై దీని ప్రభావం పడుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రపంచానికి చమురు సరఫరా చేసే అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. ప్రస్తుతం ఈ సముద్ర మార్గం ఇరాన్ సైన్యం అదుపులో ఉంది. యుద్ధం మొదలైన ఈ 26 రోజుల్లోనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $104కు చేరింది. ఒకవేళ ఇరాన్ గనుక ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తే చమురు ధర ఏకంగా $150 వరకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే భారతదేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయి. ఇప్పటికే గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ప్రమాదంలో పడిందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ హెచ్చరించింది. అంటే అక్కడ పడుతున్న బాంబులు ఇక్కడ మన వంటింటి బడ్జెట్ను చిన్నాభిన్నం చేయబోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చి 27న డెడ్లైన్గా నిర్ణయించారు. ఇరాన్తో చర్చలు ఫలప్రదంగా జరుగుతున్నాయి, యుద్ధం ఆగిపోవచ్చు అని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కానీ ఇరాన్ నాయకత్వం మాత్రం ఇవన్నీ అమెరికా ఆడుతున్న నాటకాలని, యుద్ధాన్ని ఆపే ఉద్దేశం వారికి లేదని వాదిస్తోంది. ఈ గందరగోళం మధ్య ప్రపంచం ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. మార్చి 27 ఇది కేవలం ఒక తేదీ కాదు, ప్రపంచ గమనాన్ని మార్చే రోజు. శాంతి చర్చలు సఫలమై యుద్ధం ఆగుతుందా, లేక భీకరమైన అణ్వాయుధ యుద్ధానికి దారితీస్తుందా? రాబోయే 48 గంటల్లో ఏం జరగబోతుందో మేము మీకు నిరంతరం అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా యుద్ధ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.